హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ బ్లాక్ బస్టర్ అయిన చిక్క చివంత వానం మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా లేదా ఏదైనా మూవీ రికమెండేషన్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అంటే ఇప్పుడే ఎవరైనా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్లే ముందు ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. గ్యాంగ్స్టర్ సేనాపతి. ఇతను చిన్నప్పటి నుంచే క్రైమ్స్ చేస్తూ ఉంటాడు. అందుకు చిన్నప్పుడే జైలు కూడా వెళ్ళింటాడు. జైలు నుంచి బయటికి వచ్చి గ్యాంగ్స్టర్గా, బిజినెస్ మ్యాన్గా ఎదిగి రాజకీయ నాయకుల సపోర్ట్తో ఎదురులేనివాడిగా జీవిస్తూ ఉంటాడు. సేనాపతి భార్య లక్ష్మి. తనకి తన భర్త అంటే చాలా ఇష్టం. సేనాపతి మంచి వయసులో ఉన్నప్పుడు చాలా అఫైర్స్ని నడిపింటాడు. ఇవన్నీ లక్ష్మికి తెలుసు. అయినా సరే తను సేనాపతి మీద ప్రేమతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింటుంది. సేనాపతికి 3 కొడుకులు, 1 కూతురు. కూతురు పేరు సింధు. వర్ధన్ సేనాపతి మొదటి కొడుకు. లాస్ట్ 15 సంవత్సరాల నుంచి వర్ధన్ తన తండ్రి దగ్గరే ఉంటూ తను చెప్పిందే చేస్తూ ఉంటాడు. వర్ధన్ భార్య చిత్ర. చిత్రాకి వర్ధన్ అంటే చాలా ఇష్టం. వర్ధన్ ఒక అమ్మాయితో అఫైర్ నడుపుతూ ఉంటాడు. తన పేరు పార్వతి. పార్వతి గురించి చిత్రాకి తెలుసు. అయినా సరే చిత్ర వర్ధన్ని ఏమీ అనదు. త్యాగు సేనాపతి 2వ కొడుకు. తను దుబాయ్లో ఉంటూ బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు. త్యాగు తన బిజినెస్ని చేసుకోవడానికి సేనాపతి మంత్లీ కొంచెం డబ్బు పంపిస్తూ ఉంటాడు. త్యాగు భార్య రేణుక. యతి సేనాపతి 3వ కొడుకు. తను సర్బియాలో ఉంటాడు. యతి ఎవరితోనూ రిలేషన్ పెద్దగా పెంచుకోడు. ఆఖరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా ఎక్కువగా రిలేషన్స్ పెంచుకుంటే మనమే బాధపడాల్సి వస్తుందని యతి నమ్ముతుంటాడు. తను గన్స్, మిసైల్స్ ఇలాంటివి ఇల్లీగల్గా అమ్ముతుంటాడు. ఛాయ యతి లవర్. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. లక్ష్మి తమ్ముడు రవి. తను సేనాపతి దగ్గరే చాలా నమ్మకంగా పనిచేస్తూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ రసూల్. రసూల్ వర్ధన్ ఇద్దరు స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్. వర్ధన్ ఇంట్లో అందరికీ రసూల్ బాగా తెలుసు. చిన్నప్ప తను కూడా గ్యాంగ్స్టర్. సేనాపతికి తనకి గొడవలు జరుగుతూనే ఉంటాయి. చిన్నప్ప అల్లుడు ప్రసాద్. ఖలీద్. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ అని సేనాపతి, లక్ష్మి ఇద్దరు గుడికి వెళ్తారు. ఇద్దరు గుడి నుంచి వెనక్కి వస్తున్నప్పుడు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పోలీస్ డ్రెస్లో వచ్చి సేనాపతిని చంపడానికి ట్రై చేస్తారు. కానీ అదృష్టం బాగుండి సేనాపతి, లక్ష్మి ఇద్దరు దెబ్బలతో బయటపడతారు. సేనాపతి మనుషులు ఇద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేసి వర్ధన్కి ఈ విషయం చెప్తారు. వర్ధన్, చిత్ర ఇద్దరు హాస్పిటల్కి వస్తారు. వర్ధన్ వాళ్ళ నాన్నని అలా చూడలేకపోతాడు. వర్ధన్ వాళ్ళ నాన్న మీద అటాక్ చేసిన వాళ్ళని చంపాలనుకుంటాడు. అందుకు పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయమంటాడు. వర్ధన్ త్యాగుకి, యతికి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పి ఇండియాకి రమ్మంటాడు. తమ్ముళ్ళిద్దరూ ఇండియాకి బయలుదేరతారు. సేనాపతి స్పృహలోకి వస్తాడు. సేనాపతి వర్ధన్తో నేను బయటికి వచ్చేంత వరకు మన బిజినెస్ మొత్తం నువ్వే చూసుకో అంటాడు. రసూల్ ఒక స్కూల్లో పిల్లాడి దగ్గర గన్ చూసి గన్ ఇచ్చేయమని అడుగుతాడు. ఆ పిల్లాడు గన్ ఇవ్వకుండా రసూల్ని బెదిరిస్తాడు. అందుకు రసూల్ ఆ పిల్లాడి చేతులు కాలు విరగొడతాడు. తీరా ఆ పిల్లాడి గురించి ఎంక్వైరీ చేస్తే ఆ పిల్లాడు స్టూడెంటే అని పొరపాటున గన్ తీసుకొని వచ్చాడు అని తెలుస్తుంది. అందుకు ఏసీపీ రసూల్ని 6 నెలల పాటు సస్పెండ్ చేస్తుంది. రసూల్ వాళ్ళ అమ్మ నాన్న తన చిన్నప్పుడు చనిపోయింటారు. ఆ తర్వాత తను తన ఆంటీ, అంకుల్ వాళ్ళ ఇంట్లోనే పెరిగింటాడు. రసూల్ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. రసూల్ జాబ్లో సస్పెండ్ అయిన తర్వాత వర్ధన్ని వెళ్ళి కలిసి హోమ్ మినిస్టర్ నీకు బాగా తెలుసు కదా, అతనితో మాట్లాడి నా పోస్టింగ్ నాకు ఇప్పించు అంటాడు. వర్ధన్ దానికి సరైన చెప్పి మా నాన్న మీద దాడి చేసింది ఎవరో కనుక్కో అంటాడు. రసూల్ దానికి సరైన చెప్తాడు. యతి, త్యాగు ఇద్దరు ఇండియాకి వస్తారు. సేనాపతిని చంపడానికి ట్రై చేసిన ఇద్దరు ఒక రెడ్ లైట్ ఏరియాకి రోజు వస్తారని రసూల్ కనుక్కొని వర్ధన్కి ఫోన్ చేసి చెప్తాడు. దాంతో రవి, 3 అన్నదమ్ములు కలిసి వాళ్ళని చంపాలని అక్కడికి వెళ్తారు. ఆ ఇద్దరిలో ఒక్కడు మాత్రమే దొరుకుతాడు. కానీ దొరికినవాడు నిజం బయటికి చెప్పకూడదు అని తప్పించుకున్న ఇంకొకడు దొరికినవాడిని చంపేస్తాడు. వర్ధన్ ఇదంతా చేస్తోంది చిన్నప్పని అని అతనితో మీటింగ్ అరేంజ్ చేసుకుంటాడు. మీటింగ్లో చిన్నప్ప దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటాడు. వర్ధన్ కోప్పడేసరికి చిన్నప్ప ఏం చేస్తారో చేయండి, నేను కూడా మీ సంగతి చూస్తూ అంటాడు. దానికి వర్ధన్ కోపంతో చిన్నప్ప అల్లుడు ప్రసాద్ని చంపేస్తాడు. ప్రసాద్ చనిపోయేసరికి చిన్నప్ప కోపంతో 3 అన్నదమ్ముల్ని ఒకేసారి చంపాలనుకుంటాడు. దానికోసం అన్ని సిద్ధం చేస్తాడు. సేనాపతి 3 కొడుకులకి సేనాపతి సీటు మీద కన్ను ఉంటుంది. 3 ఒకరికి తెలియకుండా ఒకరు ఆ సీట్లో కూర్చోడానికి ట్రై చేస్తూ ఉంటారు. 3 అన్నదమ్ములు ఒక్కొక్క దగ్గర ఉంటారు. చిన్నప్ప మనుషులు 3 మీద ఒకేసారి దాడి చేస్తారు. రసూల్ చిన్నప్ప మనుషులు యతి మీద దాడి చేయబోతున్నారని తెలుసుకొని యతి దగ్గరికి వచ్చి యతిని కాపాడతాడు. అలాగే త్యాగు, వర్ధన్ కూడా చిన్నప్ప మనుషుల నుంచి తప్పించుకుంటారు. ఈ గొడవ జరిగేసరికి త్యాగు భార్య రేణుక తన భర్తకి ఏమైనా అవుతుందేమో అని చాలా భయపడుతుంది. వర్ధన్ భార్య చిత్ర రసూల్ని వచ్చి కలిసి నా భర్తకి ఏం కాకుండా చూసుకో, నీకు పోలీస్ జాబ్ మళ్ళీ వచ్చేంత వరకు శాలరీ నేనే ఇస్తా అంటుంది. రసూల్ దానికి ఒప్పుకుంటాడు. సేనాపతి జరిగింది మొత్తం తెలుసుకొని హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి చిన్నప్పతో మీటింగ్ అరేంజ్ చేసుకుంటాడు. చిన్నప్ప సేనాపతితో ఈ గొడవకి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటాడు. దానికి సేనాపతి అది నాకు తెలుసు, నా మీద అటాక్ చేసింది ఎవరో నాకు బాగా తెలుసు, వాడి సంగతి నేను చూసుకుంటాను అంటాడు. చిన్నప్ప సేనాపతిని నీ తర్వాత నీ సీట్లో ఎవరు కూర్చుంటారని అడుగుతాడు. దానికి సేనాపతి ఏం చెప్పకుండా నాకిప్పుడు నీ దగ్గర నుంచి కావాల్సింది శాంతి మాత్రమే, మనం గొడవ పడ్డం ఇక్కడతో ఆపేద్దామంటాడు. చిన్నప్ప దానికి సరైన చెప్తాడు.
సేనాపతి ముగ్గురు కొడుకులు కూడా ఆ సీట్ కోసం డిస్కషన్ పెట్టుకుంటారు. ఈ విషయాన్ని సేనాపతి తెలుసుకొని తన కొడుకులతో టైం వచ్చినప్పుడు దాని గురించి మీకు తెలుస్తుంది, ఇప్పుడు నాకు బాగానే ఉంది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళండి అంటాడు. దాంతో త్యాగు దుబాయ్కి, యతి సర్బియాకి వెళ్ళిపోతారు. సేనాపతి తన భార్యతో మాట్లాడుతూ నా మీద అటాక్ చేసింది మన ముగ్గురు కొడుకుల్లో ఒకరని చెప్పి వాడు ఎవరో కనుక్కోవాలి అంటాడు. ఆ తర్వాత రోజు సేనాపతి హార్ట్ అటాక్ వల్ల చనిపోతాడు. యతి ఛాయని పెళ్లి చేసుకుని హనీమూన్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిన విషయం తనకు తెలుస్తుంది. రవి త్యాగుకు ఫోన్ చేసి వాళ్ళ నాన్న గురించి చెప్తాడు. త్యాగుకి బిజినెస్ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇండియాకి వస్తానని రవితో అంటాడు. ఈ విషయం అర్థం తెలుసుకొని మా నాన్న చావు కంటే వాడికి బిజినెస్ మీటింగ్ ఎక్కువైపోయింది, వాడికి బిజినెస్ మీటింగ్ కోసం డబ్బులు పంపించొద్దు అని రవితో అంటాడు. యతి ఇండియాకి వెళ్తున్నప్పుడు ఛాయని ఎవరు చంపేస్తారు. యతి ఛాయని చంపిన వాడిని పట్టుకొని నిన్నెవరు పంపించారు అని అడుగుతాడు. అతను యతితో థాయ్ లాంగ్వేజ్లో ఏదేదో మాట్లాడతాడు. ఆ తర్వాత యతి వాడిని చంపేస్తాడు. యతి ఇండియాకి వెళ్లకుండా ఛాయకి సంబంధించిన కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తాడు. వర్ధన్ డబ్బులు పంపించలేదు అని త్యాగు వర్ధన్కి ఫోన్ చేస్తాడు. అప్పుడు వర్ధన్ నీకు నాన్న చావు కంటే మీటింగ్ ఎక్కువైపోయింది, నేను నీకు డబ్బులు పంపించాను అంటాడు. దానికి త్యాగు తొందరలోనే నీ అంతం నువ్వు చూస్తావు అంటాడు. సేనాపతికి సంబంధించిన కార్యక్రమాలన్నీ వర్ధనే చూసుకుంటాడు. తమ్ముళ్ళిద్దరూ రాకపోయేసరికి వర్ధన్ వాళ్ళిద్దరిని రాకుండా చేశాడేమో అని రసూల్కి డౌట్ వస్తుంది. త్యాగు బయట ఉన్నప్పుడు కొంతమంది త్యాగును వెతుక్కుంటూ ఇంటికి వస్తారు. ఇంట్లో రేణుక మాత్రమే ఉంటుంది. రేణుక వాళ్ళని చూసి భయపడి పోలీసులకు ఫోన్ చేస్తుంది. వాళ్ళు ఇంట్లో ఒక డ్రగ్స్ బ్యాగ్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోతానంటే పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళ గురించి రేణుకని ఎంక్వైరీ చేస్తారు. పోలీసులకి ఇంట్లో డ్రగ్స్ కనిపిస్తాయి. దాంతో రేణుకని అరెస్ట్ చేస్తారు. యతి దుబాయ్కి వచ్చి త్యాగుని కలుస్తాడు. యతి త్యాగుతో నాన్న సీట్లో వర్ధన్ కూర్చోబోతున్నాడు. నాకు వాడు ఆ సీట్లో కూర్చోవడం ఏమాత్రం ఇష్టం లేదు, నువ్వు ఆ సీట్లో కూర్చో, నేను నీకు సపోర్ట్ చేస్తా అంటాడు. త్యాగు దానికి ఒప్పుకొని ఇండియాకి వెళ్ళాలని ఫిక్స్ అవుతాడు. అప్పుడే త్యాగుకి తన భార్య అరెస్ట్ అయిన విషయం తెలుస్తుంది. త్యాగు జైలుకి వెళ్ళి రేణుకని మాట్లాడిస్తాడు. త్యాగుకి ఇదంతా వర్ధనే చేశాడు అని అర్థమవుతుంది. అందుకు తను ఇండియాకి వెళ్ళి వర్ధన్ని చంపాలనుకుంటాడు. యతి త్యాగు ఇద్దరు ఇండియాకి బయలుదేరతారు. వర్ధన్ వాళ్ళిద్దరు ఇండియాకి వస్తారని తెలుసుకొని కూడా ఏమాత్రం టెన్షన్ పడకుండా పార్వతి దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ విషయం చిత్ర తెలుసుకొని వాళ్ళిద్దరు ఇండియాకి వస్తున్నారు. అయినా నువ్వు వాళ్ళ గురించి ఆలోచించకుండా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావా అంటూ వర్ధన్ని తిడుతుంది. అప్పుడు వర్ధన్ నేను వాళ్ళని ఆపడానికి అన్ని ఏర్పాట్లు చేశాను అంటాడు. యతి త్యాగు ఇద్దరు ఇండియాకి రాగానే కొంతమంది ఫేక్ పోలీసులు ఎయిర్పోర్ట్లో ఇద్దరిని ఆపి కిడ్నాప్ చేస్తారు. వాళ్ళిద్దరిని బెదిరించాలని చితక్కొడతారు. యతి త్యాగు ఇద్దరికి ఒక అసిస్టెంట్ ఉంటాడు. వాడి పేరు ఖలీద్. వర్ధన్కి ఖలీద్ గురించి తెలిసిండదు. అందుకు ఖలీద్ ఎయిర్పోర్ట్ నుంచి ఈజీగా తప్పించుకుని ఉంటాడు. ఆ తర్వాత ఖలీద్ యతి త్యాగు ఇద్దరిని అక్కడి నుంచి తప్పిస్తాడు. ఈ విషయాన్ని వర్ధన్ తెలుసుకుని తనని కాపాడుకోవడం కోసం రసూల్ని చిన్నప్ప దగ్గరికి పంపించి మనిద్దరం కలిసిపోయి వాళ్ళిద్దరిని చంపేద్దామంటాడు. కానీ దానికి చిన్నప్ప ఒప్పుకోడు. ఎందుకంటే తను ఆల్రెడీ త్యాగుతో కలిసిపోయింటాడు. అందుకు త్యాగు వర్ధన్ మనుషులందరినీ కొనేసి వర్ధన్ మీద దాడి చేయడానికి టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. యతి రసూల్ని వెళ్ళి మాట్లాడిస్తాడు. అప్పుడు రసూల్ మేనా నాకు శాలరీ ఇస్తాడు, నువ్వు దానికి రెండింతలు నాకు ఇస్తే నేను నీకోసం పనిచేస్తా అంటాడు. యతి దానికి ఒప్పుకుంటాడు. రసూల్ సేనాపతిని చంపడానికి ట్రై చేసిన ఇంకో అతన్ని పట్టుకుని ఉంటాడు. రసూల్ వాడిని యతి త్యాగులకి అప్పగిస్తాడు. వాళ్ళు అతన్ని చంపి వర్ధన్ ఇంటికి వెళ్లాడదీస్తారు. రవి దీని గురించి మాట్లాడడానికి ఏసీపీ దగ్గరికి వెళ్తున్నప్పుడు త్యాగు రవిని పట్టుకొని నా భార్యని జైలుకు పంపించింది మీరేనా అని అడుగుతాడు. రవి అవుననేసరికి త్యాగు రవిని చంపి శవాన్ని ఇంటికి పంపిస్తాడు. ఆ శవాన్ని చూసి లక్ష్మి, చిత్ర ఇద్దరు చాలా బాధపడతారు. వర్ధన్ ఒకసారిగా తన బలాన్ని మొత్తం కోల్పోతాడు. ఇంకో పక్క యతి వర్ధన్ని తన దగ్గరికి రప్పించాలని పార్వతి ఇంటికి వెళ్తాడు. ఈ విషయం వర్ధన్ తెలుసుకొని యతిని చంపాలని బయలుదేరతాడు. అప్పుడు లక్ష్మి నేను వెళ్ళి వాడితో మాట్లాడతా అంటూ యతిని వచ్చి కలుస్తుంది. లక్ష్మి యతితో మీరు ముగ్గురు ఈ గొడవలు ఆపేయండి అంటుంది. దానికి యతి ఇదంతా స్టార్ట్ చేసింది వర్ధనే అంటూ దీన్ని ఆపడం కుదరదు అంటాడు. అప్పుడు లక్ష్మి నేను ఇప్పుడేం చేయాలో చెప్పు అంటుంది. దానికి యతి నువ్వు నా చిన్నప్పటి నుంచి నా దగ్గర లేవు, నువ్వు నాతో పాటు ఉండిపోమ్మా అంటాడు. త్యాగు ఇంటి మీద దాడి చేయబోతున్నాడని వర్ధన్ తన ఫ్యామిలీ మొత్తాన్ని వేరే దగ్గరికి పంపించేస్తాడు. చిత్ర వర్ధన్ని వదిలి వెళ్ళలేక తనతో పాటే ఉంటుంది. త్యాగు వర్ధన్ని చంపాలని ఇంటికి వచ్చి ఇల్లు మొత్తం వెతుకుతాడు. కానీ అప్పటికే వర్ధన్ చిత్రతో కలిసి రసూల్ ఇంటికి వెళ్ళిపోయింటాడు. యతికి రసూల్ మీద డౌట్ వచ్చి రసూల్ ఇంటికి వస్తాడు. కానీ దీన్ని కూడా వర్ధన్ ముందుగానే తెలుసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింటాడు. వర్ధన్ తన మనుషులతో కలిసి ఎవరికి తెలియని ఒక చోట దాక్కుంటాడు. కానీ యతి ఆ ప్లేస్ని తెలుసుకుని వర్ధన్ని చంపడానికి వస్తాడు. యతి వర్ధన్ని చంపబోతుంటే చిత్ర అడ్డం వస్తుంది. దాంతో చిత్రకి బుల్లెట్ తగులుతుంది. వర్ధన్ అక్కడి నుంచి తప్పించుకొని చిత్రాన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. వర్ధన్ చిత్రతో ఇదంతా నేను చేసిన తప్పు వల్ల జరిగింది అంటూ తను చేసిన తప్పుని చెప్తాడు. సేనాపతి మీద అటాక్ ప్లాన్ చేసింది వర్ధనే. ఎందుకంటే తను 15 సంవత్సరాల నుంచి సేనాపతి చెప్పింది వింటుంటాడు. తను దీన్ని మార్చి ఆ సీట్లో తను కూర్చోవాలని ఇదంతా చేసింటాడు. ఇదంతా చేయడానికి రవి వర్ధన్కి హెల్ప్ చేసింటాడు. చిత్ర హాస్పిటల్లో చనిపోతుంది. వర్ధన్ చాలా బాధపడతాడు. రసూల్ నా గురించి యతి త్యాగులకు చెప్తున్నాడని వర్ధన్కి అర్థమవుతుంది. వర్ధన్ ఇంకా లేట్ చేయకుండా యతిని త్యాగుని చంపాలని ఫిక్స్ అవుతాడు.
దానికి రసూల్కి ఫోన్ చేసి నేను ఒక ఆఫీస్లో ఉన్నా అంటూ రసూల్కి అడ్రస్ ఇచ్చి అక్కడికి రా అంటాడు. రసూల్ ఈ విషయాన్ని యతికి త్యాగుకి చెప్తాడు. యతి త్యాగు మనుషులు ఆ ప్లేస్కి వచ్చి వర్ధన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. కానీ వర్ధన్ అందరినీ చంపేస్తాడు. వర్ధన్ రసూల్ని చూసి చంపేద్దాం అనుకుంటాడు. కానీ చంపకుండా నన్ను నా తమ్ముళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళు అంటాడు. రసూల్ యతిని త్యాగుని కూడా తన కారులో ఎక్కించుకుంటాడు. అందరూ కలిసి ఊరు బయటికి వెళ్తారు. తన భార్యని జైలుకి పంపించినందుకు త్యాగు వర్ధన్ని చంపేస్తాడు. ఆ తర్వాత యతి త్యాగుతో నువ్వు అన్నకి నాకు గొడవ పెట్టాలని ఛాయాని చంపేసి ఒక దాన్ని అడుగుతాడు. యతి మాటలు విని త్యాగు ఆ టైంలో ఏదో అనుకోకుండా జరిగిపోయింది అంటాడు. యతి ఛాయాని చంపిన అతను పట్టుకున్నప్పుడు అతను చెప్పింది ఇదే. యతి త్యాగు ఛాయాని చంపడానికి కోపంతో త్యాగుని చంపేస్తాడు. ఆ తర్వాత యతి రసూల్తో నీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. 1 నా చేతిలో చావడం, 2 నాతో కలిసి పనిచేయడం. ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో అంటాడు. రసూల్ 2 నిమిషాలు టైం అని చెప్పి తన స్టోరీని యతికి చెప్తాడు. మా నాన్న చిన్నప్పటి గ్యాంగ్స్టర్. అందుకు మా నాన్నని పోలీసులు చంపేశారు. మా నాన్న కారణంగా మా అమ్మ అనవసరంగా చనిపోయింది. అప్పటి నుంచి నాకు రౌడీలన్నా గ్యాంగ్స్టర్లన్నా చాలా కోపం. వాళ్ళ కోసమే నేను పోలీస్ అయ్యానంటూ గన్ తీసి యతిని షూట్ చేసి చంపేస్తాడు. రసూల్కి ఈ టాస్క్ ఇచ్చింది ఏసీపీ. అందుకే తను రసూల్ని సస్పెండ్ చేసినట్టు నాటకం ఆడింటుంది. వాళ్ళు ఈ ఆపరేషన్కి పెట్టుకున్న పేరు ఆపరేషన్ రెడ్ స్కై. దీన్ని చిక్క చివంత వనం అంటారు. సో ఇది ఫ్రెండ్స్ చిక్క చివంత వనం మూవీ గురించి స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ మూవీని చూడాలనుకునే వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.